కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో తెలుగు మహిళలు సంబరాలు జరిపారు. జిల్లా తెలుగు మహిళా నేత మౌలిక ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం జరిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ సజీల తదితరులు పాల్గొన్నారు. దేశంలో దేశం గౌరవించే విధంగా మరియు శాసించే విధంగా మన తెలుగుదేశం పార్టీ అధికారాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గుంటూరు ఈస్ట్ నుంచి ఎమ్మెల్యే నసీర్ గారు విజయం సాధించి అఖండ విజయాన్ని గుంటూరు నగర ప్రజలు అందించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నారా లోకేష్ గారు కూడా మంచి మెజార్టీతో, అఖండ మెజార్టీతో 90,000 చిల్లర మెజార్టీతో గెలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవం వచ్చింది. ఈ రోజున ప్రజలు ప్రతి ఒక్కళ్ళు, కులం లేదు, మతం లేదు, ఇందులో వయోభేదం లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క వర్గం, శ్రామిక వర్గాలు, పేద బలహీన బడుగు వర్గాల కానించి మధ్యతరగతి వర్గాలతో సహా ప్రజలందరూ కూడా విసికి వేసారిపోయారు. 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో ఒక్క ఛాన్స్ అని ఆయన అడిగినందుకు, మహానుభావుడా నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చాము, ఇంకా పనికిరావు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడానికి, నీ ఒక్క ఛాన్స్తో ఈ రాష్ట్రం అట్టడుగు దరిద్రంలోకి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే పక్క రాష్ట్రాలందరూ కూడా అసహ్యించుకుంటా ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నాం కాబట్టి కేవలం రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ కనంటే చెప్పుకునే పరిస్థితుల్లో, ఈ రోజున దౌర్భాగ్య పరిస్థితుల్లో మేమంతా ఉన్నాం కాబట్టి నీ పరిపాలన వద్దు బాబు అని చెప్పేసి ఈ రోజున ప్రజలంతా కూడా ఒక నిశ్శబ్ద విప్లవాన్ని ఈ రోజున ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి సో ఎంత సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం మారింది, ఇకనైనా మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టు ఆంధ్ర ప్రజలారా ఊపిరి పీల్చుకోండి అన్న స్థాయిలో అందరి మొహాల్లో చిరునవ్వు, అందరికీ ఆనందం ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది. సో ఇదే మన ఏదైతే ఇన్ని 5 సంవత్సరాల్లో మనం పడిన కష్టానికి తగ్గ ఫలితం దొరికింది. ప్రతి ఒక్క ఆంధ్రుడు పడిన కష్టానికి ఫలితం దొరికింది. ఇదే ముందుకు వెళ్తూ మనం ఆశించిన అభివృద్ధి రావాలి, మన రాజధాని త్వరగా రావాలి, మన అభివృద్ధి రావాలి, కొత్త కంపెనీలు రావాలి, మన ఆడవాళ్ళు ఏవేవైతే పథకాలు బాబు గారు గ్యారంటీ ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా మన ఆడవాళ్ళందరికీ చెంది వాళ్ళు సంతోషంగా ఇల్లు గడవాలి. ఎప్పుడైనా కూడా ఇంటికి ఆధారం ఇల్లాలు అంటారు. సో ఆడవాళ్ళు ఇంట్లో సంతోషంగా నవ్వుతూ ఉన్నారు అంటే ఆ ఇల్లు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా చాలా కలకలలాడతాయి. ప్రజాస్వామ్యయుత ధోరణి లేకపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. వైఎస్ జగన్ నిరంకుశత్వం నాయకులను, ప్రజలను ఆయనకు దూరం చేసిందని వ్యాఖ్యానించారు.